హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఈరోజు మన వీడియో వచ్చేసి 7 కప్ స్వీట్ను నేను బెల్లంతో తయారు చేస్తున్నాను. అది ఏ విధంగానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, చూసేయండి. మనకు కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, అది పచ్చి కొబ్బరి అయినా సరే, ఎండు కొబ్బరి అయినా సరే. కొబ్బరి 1 కప్ తీసుకుంటున్నాను. సేమ్ కప్పుతో శనగపిండి అనమాట, బేసన్ పౌడర్ అంటారు కదా, శనగపిండి. ఆయిల్ 1 కప్పు, మిల్క్ 1 కప్ అనమాట. ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను నేను. అయితే బెల్లము, యాక్చువల్గా షుగర్ అయితే 3 కప్స్ వేస్తారు. నేను బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ 2.5 కప్ బెల్లం యూజ్ చేస్తున్నాను. ముందుగా మనం చేసుకోవాలనుకుంటున్న ఆ సర్వలోకి 2.5 కప్పు బెల్లం వేసి మిల్క్ పోసి బాగా కరిగించుకుంటున్నాను. మిల్క్ పోసి దీన్ని స్టవ్ మీద పెట్టి కరిగించుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టేసి కరిగించుకుంటున్నాను. ఆ బెల్లం అంతా ఉండలు లేకుండా నీట్గా కరిగేలా చూసుకోవాలి. ఏమన్నా డస్ట్ పార్ట్స్ ఉంటే వడపోసి మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. 1 కప్ ఆయిల్, మనం తీసుకున్న మెజర్మెంట్ కప్పుతో. అదేవిధంగా మనం తీసుకున్న బేసన్ పౌడరు, శనగపిండి, ఎండు కొబ్బరి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము కలిపే దాంట్లోనే పని అన్నమాట. దాదాపు 20 to 25 మినిట్స్ కలపడంతోనే ఉంటుంది. లేకపోతే అడుగున నల్లగా మాడిపోతుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అది బాగా, అదిగోండి అలా బుడగలు వస్తుంది కదా, అలా దగ్గరికి పడుతూ ఉంటుంది అన్నమాట. మనం ఎంత బాగా కలిపితే కింద ఉంటలు కట్టకుండా నీట్గా స్మూత్గా వస్తుంది బర్ఫీ. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ నా దగ్గర అంత నెయ్యి లేదు, అందుకని ఆయిల్ యూజ్ చేశాను. అదిగోండి అలా కలిపిన తర్వాత ప్యాన్ నుంచి అలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ప్యాన్కి అదిగోండి ఎంత. ఇప్పుడు ముందే మనం ఒక ప్లేట్కి ఆయిల్ పూసి పెట్టుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఆ ప్లేట్లోకి అలా టర్న్ చేసుకోవాలి. ఆ ప్లేట్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లేకపోతే ఒకే దగ్గర కుప్పగా ఉండిపోతుంది కదా, అలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని. చాలా ఈజీ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. అలా ప్లేట్ మొత్తము దానిపైన ఏదైనా నీట్గా సదరేసేయాలి. ప్లేట్ మొత్తం మీద అలా కొట్టేయచ్చు, లేకపోతే ఏదైనా గిన్నెతో అలా పైన అలా ఒత్తేయచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత నేనైతే అలా గిన్నెతో ట్యాప్ చేశాను, నీట్గా వస్తుందనేసి. పైన చూడడానికి కూడా నీట్గా ఉంటుందనేసి అలా కట్ చేశాను. ఆ తర్వాత నేను చాక్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. అలా గిన్నెతో ఒత్తకపోయినా కానీ చాలా మంచిగా వస్తుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా సింపుల్ స్వీటు. బెల్లము ఐరన్, కొబ్బరి ఇంకా మంచిది, పచ్చి కొబ్బరి. పిల్లలు నాన్ వెజ్ పెద్దగా తినరు కదా, కొబ్బరి బెల్లము హెల్త్కి చాలా మంచిది. చూడండి, నేను వాటిని తిరిగేసాను, చాలా బాగా వచ్చాయి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.